పసిబిడ్డలాంటి దేహంలాగా మారిపోయింది. దేవుని స్తోత్రాలు తెలియజేద్దాం. హల్లెలూయా. చూడండి ఎలాంటి ప్రార్థన మనం చేస్తున్నాము. ప్రార్థన చేసేవాడు దీనమైన ప్రార్థన చేసినప్పుడు దేవుడిని ఆశీర్వదిస్తాడు. చూడండి ఎలాంటి ఆశీర్వాదం సంపాదించుకున్నాడు. కుష్టివారి పోయి చిన్న బిడ్డ లాంటి దేహంగా మారిపోయింది. దేవుని స్తుతిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాబట్టి మనం ఎలాగ ప్రార్థన చేసినాం, కుటుంబం కోసం, బిడ్డల కొరకు, సంఘం కొరకు మనం దీన ప్రార్థన చేస్తున్నామా, కన్నీటి ప్రార్థన చేస్తున్నామా, నిజముగా నువ్వు మొరపెడుతున్నావా? మొరపెట్టినప్పుడు నీవు ఆశీర్వదకరంగా ఉంటావు. మరొక వ్యక్తి మనం చూస్తున్నాము, శతాధిపతి అని ఒకడు ఉన్నాడు. ఆయన దగ్గర 100 మంది సైనికులు పనిచేస్తూ ఉంటారు. ఆయన దగ్గర దాసులు కొంతమంది పనివాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఒక వ్యక్తికి జబ్బు చేసింది. అప్పుడు ఈ శతాధిపతి ఏం చేస్తారంటే యేసు